షోలే చిత్రం బాలీవుడ్ ఆణిముత్యాల్లో ఒకటి. 50 ఏళ్లు పూర్తయిన ఆ చిత్రం అభిమానుల మనసుల్లో నిలిచిపోయింది. అరే ఓ సాంబా కితనే ఆద్మితే వంటి డైలాగులు ఇంకా అభిమానుల నోళ్లలో నానుతూనే ఉన్నాయి. షోలే చిత్రాన్ని కర్ణాటకలోని ఓ మారుమూల గ్రామంలో చిత్రీకరించారు. అక్కడి కొండలు ఇప్పటికీ గబ్బర్ సింగ్ భయంకరమైన నవ్వుతో, బసంతి కబుర్లు, జై వీరుల మరుపురాని స్నేహంతో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఇది కర్ణాటకలోని రామనగర గ్రామం. కానీ షోలే అభిమానులకు దీని పేరు రామ్గఢ్. ఇక్కడి కొండలు గబ్బర్ సింగ్ కు రహస్య స్థావరం. వెండి తెరపై షోలే మెరిసి 5 దశాబ్దాలు కావస్తున్నా ఆ చిత్రం ఆత్మ మాత్రం రామ్దేవరబెట్ట అనే కొండ ప్రాంతంలో తిరుగుతూనే ఉంది. ఇక్కడ 1973 నుంచి 2.5 ఏళ్ల పాటు షూటింగ్ చేశారు. షూట్ కోసం ఓ టౌన్షిప్ ను నిర్మించారు. బెంగళూరు మైసూరు హైవే నుంచి సెట్స్ దాకా ఓ ప్రత్యేక రోడ్డు నిర్మించారు. ఆ రోజులను ఎప్పటికీ స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు 5 నుంచి 10 ఏళ్లున్న పిల్లలంతా ఇప్పుడు 60-10లకు చేరువయ్యారు. షోలే వల్లే తమ గ్రామానికి గుర్తింపొచ్చిందని, తర్వాత చాలా చిత్రాల్ని ఇక్కడ చిత్రీకరించారని చెబుతున్నారు. తమ తల్లిదండ్రులు సెట్స్ లో పనిచేశారని, గ్రామస్తులకు చిత్ర బృందం భోజనం పెట్టి 100 రూపాయలిచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం 6-10లకు చేరువలో ఉన్న బోరమ్మ 7 ఏళ్ల ప్రాయంలో తొలిసారి షోలేలో ఓ చిన్న ಪಾತ್ರ కోసం కెమెరా ముందుకు వచ్చానని తెలిపింది. ಒಂದು ಮಾವಿನ ತೋಪು ಹತ್ರ ಮಾವಿನಕಾಯಿ ಹೊಡಿತಾರಲ್ಲ, ಅಮಿತಾಬ್ ಧರ್ಮೇಂದರ್ ಹೇಮಮಾಲಿನಿ ಅವರು, ಅದು ಈ ಸೈಡ್ ಮಾವಿನ ತೋಟ ಇದೆ. ಆಮೇಲೆ ಶಂಕರ್ ಗೌಡ ಅಂತ ಅನ್ನೋರು ಬಾಂಬೆಲೆ ಇದ್ರು. ಅವ್ರು ನಮ್ ದೊಡ್ಡಮ್ಮನ, ಅವ್ರು ಬಾಂಬೆಲೆ ಅವ್ರು. ಇನ್ನ ಅವ್ರು ನಮ್ಮ ಅಮ್ಮನ ಅಕ್ಕನ ಮಗಳನ್ನ ಅಯ್ಯಪ್ಪ ಮಾಡ್ಕೊಂಡ್ರು. ಮೂವಿಗೆ ಕ್ಯಾಮ್ರಾದು ಅದು ಇದು ತಗೊಂಡ್ ಹೋಗ್ತಾ ಇದ್ರಲ್ಲ, ಶಂಕರ್ ಗೌಡ ಅಂತ. ಅವರು ನಮ್ಮ ಅಕ್ಕ ಕಾಲೇಜ್ಗೆ ಹೋಗ್ಬೇಕಾದ್ರೆ ನೋಡಿ ಹುಡುಗಿನ ಕೊಡ್ತೀರಾ ಮದ್ವೆ ಮಾಡ್ಕೋತೀವಿ ಅಂತ ಕೇಳಿದ್ರು. ಆಮೇಲೆ ಮದ್ವೆ ಅದೇ ಹೇಮಮಾಲಿನಿ ಅವ್ರದ್ದು ಮದ್ವೆ ಮಾಡಕ್ಕೆ ಹಾಕಿದ್ರಲ್ಲ, ಅದೇ ಮಂಟಪದಲ್ಲಿ ಅವ್ರಿಗೂ ಮದ್ವೆ ಮಾಡಿದ್ರು. రామనగరను చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో సందర్శకులు తరలివస్తారు. బోరమ్మ లాంటి స్థానికులు వారికి గైడ్లుగా పనిచేస్తున్నారు. బసంతి ప్రార్థన చేసిన ఆలయం నుంచి గబ్బర్ సింగ్ రహస్య స్థావరం, వాటర్ ట్యాంక్, మసీద్ వంటి ఐకానిక్ ప్రదేశాలను చూపిస్తారు. 1970లో రామదేవర కొండలు దట్టమైన అడవులుగా ఉండేవి. కానీ షోలే కోసం వాటిని గ్రామాలుగా మార్చారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎక్కువ భాగం అటవీశాఖ అధీనంలో ఉంది. వన్యప్రాణులు కనిపిస్తూ ఉంటాయి. రామనగర రైల్వే స్టేషన్లో తీసిన సన్నివేశంతోనే షోలే సినిమా ప్రారంభమవుతుంది. ఇప్పటికీ దాని గోడలపై షోలే పోస్టర్లే ఉంటాయి. రామ్గఢ్లోని గబ్బర్ సింగ్ స్థావరాలకు వెళ్లే సందర్శకులకు స్వాగతం పలుకుతూ ఉంటాయి.